హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. రాజు గారి రాజసాబ్ థియేటర్లో లొల్లి ఎలా ఉంటది అనేది చూడడానికి నేను రెడీ అయిపోయామా. ప్రీమియర్ చూడడానికి నేను పోతున్నా. నాకైతే ఎర్లియస్ట్ 8:30 షోకి అయితే టికెట్ దొరికిస్తుందమ్మా. 9కి అయితే షో స్టార్ట్ అవ్వాలి, కానీ ఎర్లియర్గా 8:30కి ఆ సినిమా థియేటర్లో పెట్టారు షో. మీలో ఎంతమంది టార్గెట్ నంబర్ 1 మన కుర్రాళ్ళందరూ ఎక్కడెక్కడున్నారు అందరిని పిలవండి. నంబర్ 2 నాకు దస్తా పేపర్లు బస్తా పెన్నులు కావాలి. నంబర్ 3 చీకటి పడేలోపు పశు పడిపోవాలి, కదిరిపోవాలి. ఇయర్లీగా ప్రీమియర్కి వెళ్ళిపోతున్నారు కింద కామెంట్ చేశాను మామ. అలాగే థియేటర్ లొల్లి ఎలా ఉండబోతుందో కామెంట్ చేశాను. అలాగే రేపు ఎవరైనా ఫస్ట్ షోకి చూస్తున్నారా, రాజు గారి రాజాసాబ్ అనేది కామెంట్ చేసండి. ఇంకా మైమస్ రావాల్సిందే కూడా. నేనైతే మూవీకి వెళ్ళిపోతున్నాను. ఎలా ఉంది, మామూలు ఎగ్జైట్మెంట్ లేదు. థియేటర్ దగ్గర లొల్లి ఏంది, అక్కడికి ఎలా జరుగుతుంది, కథ ఏంది, కార్ఖాన ఏంది, థియేటర్లో రచ్చ జరుగుతుందా, రాజుగారి రచ్చ ఎలా ఉన్నది, రాజుగారి ఆగమనంతో సినిమా థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయా లేదనేది వెళ్తాను. అక్కడికి వెళ్ళి మీకు చూపించేస్తాను. థియేటర్లో లొల్లి ఫుల్ బ్లాగ్ అయితే చేసేస్తున్నామా. ఇంకేమాత్రం వీడియో చివరి వరకు చూడండి. అలాగే మన వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ప్రభాస్ ఫ్యాన్స్ రాజుగారి లొల్లి చూడడానికి పోదాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ హెడ్ టు ద డ్రైవ్ ఆఫ్ ద థియేటర్. ఇప్పుడైతే మన మూవీ థియేటర్ దగ్గరకు వచ్చాము. మన మూవీ సెంటర్ సినిమా చూడాలంటే మాస్ థియేటర్లోనే చూడాలి. మీలో ఎంతమంది మాస్ థియేటర్లో మాత్రమే మూవీ చూసిన ఫీలింగ్ వస్తుంది కింద కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మన విజయవాడలో మాస్ మూవీ సెంటర్స్ నేనైతే చూపించేస్తా. ఇక్కడ అల్లరి కూడా చూపించేస్తా, చూస్తూ ఉండండి. ఇప్పుడు షురు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇటు వరకు ఇదంతా బెజవాడలోని మూవీ సెంటర్. మామూలుగా ఉండదు హడావుడి. మరి మీ ఊర్లో హడావుడి ఎలా ఉంటుందో చెప్పండి. ఇక్కడ బస్ చూసారు కదా, మన రెబల్ స్టార్, అలాగే మన ఫస్ట్ మెగా స్టార్ చిరంజీవి వెంకటేష్ గారిది 11వ తారీఖు హడావుడి చేయబోతున్నారు. మన రెబల్ స్టార్ గారు ఇప్పుడే హడావుడి చూసారు కదా. రెబల్ స్టార్ మెగా స్టార్ విక్టరీ వెంకటేష్ గారి హడావుడి సినిమా షురు అయిపోయింది. మామూలుగా లేదు. ఇక్కడ థియేటర్ దగ్గర రచ్చ ఎలా ఉండదని మీకు చూపిస్తామమ్మా. చూసిన తర్వాత ఎలా ఉందని చెప్పండి. మీ ఊర్లో కూడా రచ్చ స్టార్ట్ అయిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి మామ. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అస్సలు మర్చిపోవద్దు. వెళ్తాను చూపించు. మందేదంతా సరిగా థియేటర్ దగ్గర హడావుడి లా ఉంది భయ. రాజులకే రాజు హడావుడి కదా. ఇది ఇప్పుడు థియేటర్ బయట ఉన్న రచ్చ. మరి థియేటర్ రచ్చ ఎలా ఉందనేది లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అయిపోయిన తర్వాత ఎలా రచ్చ అవుతుందో స్టే ట్యూన్డ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఫస్ట్
ఫస్ట్ హాఫ్ అయితే రాజాసాబ్ మూవీ అయితే చూసేసాం. ఎలా ఉంది ఏంటి అనేది చెప్పేసాను. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఇది మంచి మంచి పండగ సినిమా అని చెప్పొచ్చు. అలాగే వింటేజ్లకు తర్వాత ప్రభాస్ సినిమాలో తీసుకెళ్ళి ఇన్వాల్వ్మెంట్తో రాజాసాబ్ ఇంటితో సూపర్గా ఉంటుంది అని చెప్పడానికి యావరేజ్గా ఉందని చెప్పగలను. అయితే మన ఛానల్లో ఫుల్ రివ్యూ అండ్ రియాక్షన్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూసి మనం మీకు నాన్వేషన్ అయితే మనకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవాలి. మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. హర్రల్గా ఉంటుందా థ్రిల్గా ఉంటుందా అనేది లెట్స్ రైట్. వస్తుంది అప్పుడప్పుడు వస్తుంది, ఒకరోజు ఎరగదీస్తా. ఎంత సుఖంగా ఉందరా. రాజాసాబ్ సెకండ్ హాఫ్ అయితే చూసేసాను. మామూలుగా లేదనుకున్నాను, అంతా మాయమాయ చేశారు. ఏదో మాయ అయింది. మన ఛానల్లో ఫుల్ రివ్యూ అండ్ రియాక్షన్ ఇచ్చేస్తాను. ఉత్సాహంగా వెళ్ళిన మనము డిసప్పాయింట్గా బయటకు వచ్చామని చెప్పుకోవచ్చు. ఫుల్ రివ్యూ అండ్ రియాక్షన్ మన ఛానల్ ఉంటుంది, చూసేయండి. బాయ్. ఐ హర్ట్ అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.